అసలు ఎందుకు ఈ జర్నీ? గతంలో కూడా మీరు సపోర్ట్ చేశారు, బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా దిగి ప్రచారం చేశారు. ఒక ఆర్టిస్ట్, యాంకర్ అండ్ ఇప్పుడు పొలిటికల్ పార్టీకి డైరెక్ట్గా కాన్వర్సింగ్ చేయటం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? ఎలా అనిపించింది ఓవరాల్గా? అనుభవం అయితే అసలు మర్చిపోలేని అనుభవం, ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకు అంటే ఒక ఇష్టం, ఒక పిచ్చి, ఒక గౌరవం ఒక మనిషి మీద మనకు ఉన్నప్పుడు ఆయన కోసం ఏదో ఒకటి మనం చేయాలి అనేటువంటి ఒక తపన మొదలవుతుంది ప్రతి ఒక్కరిలో. అందులో ఇలాంటి ఒక సమయంలో అంటే నేను ఎప్పుడు కూడా అదే అనుకుంటా, ఒక కుటుంబం అనుకోండి, ఆ కుటుంబం పెద్ద కోసం అది కష్టమైనా అది సంతోషమైనా మనం నిలబడాలి. అలా నా కుటుంబ పెద్ద కోసం నేను నించున్నాను. ఓకే, ఎందుకు ఆ కుటుంబ పెద్ద మీద అంత ఇష్టం? ఆ కుటుంబ పెద్ద అంటే ప్రాణం పెట్టి ఏదైనా చెయ్యాలి, దీనికి సిద్ధం అనే అంతగా ఏం నచ్చింది? ఆయన ఆలోచనలు, ఆయన ప్రవర్తన, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏపీని చూసుకున్న తీరు, ఆ ఏపీ ప్రజల కోసం నిలబడిన తీరు, అంటే మాట ఇచ్చారు అంటే ఒకళ్ళకి, ఆ మాట కోసం చాలామందిని వదులుకున్నారు, చాలామంది ఆయన కాదనుకున్నా భరించారు, కానీ ఎప్పుడు కూడా ఏపీ ప్రజలతో ఆయన ఉన్నారు. ఆ కమిట్మెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను, ఎందుకంటే ఆ కమిట్మెంట్ అందరికీ ఉండదండి. అండ్ అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు మనం రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇలాంటి ఒక మార్పు ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంత వరకు ఒక 3 సార్లు జరిగింది అనుకుంటా. ఇంత అంటే ఒక పరిపాలనలోనే ఒక సరికొత్త విధానాన్ని తీసుకురావడం. సో అంటే అప్పటి వరకు నవరత్నాలు అనేటువంటిది ఏమీ లేవు, అటువంటి ఒక సంక్షేమ పరిపాలన ఏమీ లేదు. కానీ జగనన్న ఒక్కసారి రాగానే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక ధైర్యంగా ఉన్నారు. అంటే శ్యామలాకి జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఆయన బాగా చేశాడని కనిపిస్తుంది, అలాంటి పరిపాలన నెవర్ బిఫోర్ అని అనిపిస్తుంది. బట్ అదర్ సైడ్, అదర్ కాయిన్, అసలు శ్యామల గారు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటివి చెప్తూ ఉన్నారు, శ్యామల గారు ఏదో హిడెన్ ఎజెండా ఉంది అందుకే వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఇంతకాలం ఏమైంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు, ఉన్నారు డెఫినెట్గా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఇదంతా? మీరు మీ సంస్థ అభివృద్ధి కోసం మీరు చేస్తున్నారు, రైట్? అవును. మీరు చేతనైనంత మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నంగా మీరు ఈరోజు ఇంటర్వ్యూ కానీ, ఇంతకుముందు మీరు చేసిన ఇంటర్వ్యూస్ కానీ, భారతయ్య గారి ఇంటర్వ్యూ కానీ, ఇవన్నీ కూడా మీరు చేసింది అందుకే, రైట్? కేవలం అదే పంథాలో నేను నా వంతుగా నేను చేస్తున్నాను అంతే. పదవులు ఆశించేదాన్నే అయితే నేను ఇక్కడ ఎందుకుంటానండి? వచ్చి హైదరాబాద్లో వదిలేసి విజయవాడలో మకాం పెట్టాను నేను, అంతే కదా. నేను 2019లోనే పార్టీలో జాయిన్ అయ్యా, అప్పుడు పార్టీ గెలిచిందే. ఈ 5 ఏళ్ళు పదవులు ఆశించేదాన్నే అయితే అక్కడే మకాం వేసి అక్కడే కూర్చుని అక్కడే నేను ఏదో ఒక పదవి ఆశించేదాన్ని అయితే అలా చేయొచ్చు. నేను కేవలం జగనన్న చేసిన మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైంలో అప్పుడైనా ఇప్పుడైనా అందుకే వచ్చాను. నేనేం కొత్తగా చెప్పలేదు, లేనిదేది పుట్టించి చెప్పలేదు, ఉన్నది కొంచెం గట్టిగా చెప్పాను. రైట్. మీరు ప్రచారం టైంలో ఇక్కడ సిద్ధం అని ఒక బ్యాచ్ పెట్టుకున్నారు, ఎయిర్పోర్ట్లో జగన్ గారిని కలిసారనుకుంటా. ఎయిర్పోర్ట్లో కాదు, మన వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన ఒక ఊర్లో ఆ రోజు సిద్ధం మీటింగ్ అవుతున్నప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అందరూ ఆ విజువల్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తున్న వాళ్ళ క్యూరియస్ ఏంటంటే శ్యామలతో జగన్ గారు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అక్కడేమో ఆడియో లేదు, ఓన్లీ విజువల్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే ఫీలింగ్. బాగుంది కదా, ఎవరికి నచ్చిన కథ వాళ్ళు రాసుకుంటున్నారు, దాన్ని అలా ఉంచేద్దాం. అసలు ఏం మాట్లాడారు? అక్కడేమో కొంతమంది కింద కమెంట్లు వచ్చేసింది, ప్యాకేజ్ ముట్టేసింది శ్యామలకి అనేవాళ్ళు, లేదు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రచారం బాగా చేయమని దీవిస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది. నిజం చెప్పండి, మంచి చెడు చూసే కళ్ళల్లో ఉంటుందండి. మీరు చూసి మంచిగా తీసుకున్నారా మంచిది, చెడుగా తీసుకున్నారా మరీ మంచిది. గతంలో జగన్ గారిని కూడా కలిసి ఉంటారు కదా, మొన్న ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో వాట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్ అండి? ఏమనిపించింది జగన్ గారితో మీరు మాట్లాడి? ఆయన కాన్ఫిడెన్స్ ఎప్పుడూ తగ్గదు, ఆయన కాన్ఫిడెన్స్ ఆ చిరునవ్వులో ఎప్పుడు మనకి కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది ఆ పవర్ ఆయన కలిసినప్పుడల్లా. అండ్ మీరు నా ప్రచారం చూసుకుంటే కూడా ఆయన కలవక ముందు నేను కొంచెం లైక్ ఓన్లీ వైజాగ్ ఆ చుట్టుపక్కల అప్పుడే మొదలుపెట్టా, ఒక 2-3 డేస్ ముందే స్టార్ట్ చేశాను నేను. సో వెళ్ళి కలిసి ఇలా స్టార్ట్ చేశాను, సార్ ఓకే ఇది రిపోర్ట్ బాగుంది అంత. అసలు ఫస్ట్ ఆయన నన్ను అడిగింది
బాగున్నారా అమ్మ, యాజ్ యు నో ఎవరు కనిపించినా ఫస్ట్ అలాగే పలకరిస్తారు. అండ్ దెన్ ఇలా బాగా చేయండి అమ్మ. ఎందుకు అనిపించింది శ్యామల గారు అంటే ఈ పర్టికులర్ టైంలో నిజంగానే మీరు ముందు నుంచి ఉన్నారు, 19లో కూడా ఉన్నారు, చూసారు, ఎవ్రీథింగ్ యూ నో. బట్ 2024 ఎలక్షన్ ఈ ప్రచారానికి ఇంత కొద్ది అంతే దాదాపు ఐ థింక్ ఒక 1.5 month ముందు అనుకుంటా మీరు గ్రౌండ్లోకి దిగింది. సో ఆ చివరి నిమిషంలో వచ్చి మీ తరపున నా యొక్క వృత్తి ఇది, నేను చెయ్యాలి, నేనంటే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను అని ఏ పర్టికులర్ టైంలో అనిపించి ఆ డెసిషన్ తీసుకున్నా? నాకు ఎప్పుడూ ఉంది, బట్ నాకున్న ఇక్కడ కొన్ని షూట్స్ అవి కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఆ టైం పట్టింది. అండ్ నేను కూడా లైక్ లాస్ట్ టైం చూసుకున్నా కూడా లాస్ట్ 1 week నేను ప్రచారం చేశాను 2019లో కూడా. సో ఈసారి నేను ముందు నుంచి అనుకుంటా ఉన్నాను, ఇట్స్ నాట్ ఫర్ 1 week, కొంచెం ఎక్కువ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్కువ నియోజకవర్గాలు తిరగాలి అనుకున్నాను. సో అలానే ఒక 1 month 1.5 month ముందు టైం పెట్టుకుని నేను స్టార్ట్ చేశాను. అండ్ రైట్, చాలామంది లీడర్స్ తరపున ప్రచారం చేశారు కదా, ఎక్కువగా ఎలాంటి అంశాలు మీరు తెలుసుకున్నారు ఈ ప్రచారంలో? ప్రజల నుంచి ప్రస్తావించిన అంశం ఏది ఆ పరిపాలన గురించి, ఆ ప్రభుత్వం గురించి? ప్రజల నుంచి ప్రస్తావించిన ఐటమ్ ఎక్కువగా అంటే ప్రస్తావించిన అంశం గురించి మాట్లాడుకోవాలంటే ఈ నవరత్నాల సంక్షేమ పాలన ఒకటి. అండ్ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ స్పందన చూసాను నేను. అవునా? సో అంటే కొత్త మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇప్పుడున్న పథకాలను ఇంకా కొనసాగిస్తూ, ఇంకొంచెం బీసీ సంక్షేమానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయిస్తూ, ఇంకా నాడు నేడుకి ఎక్కువ నిధులు కేటాయిస్తూ, వైద్య విద్య ఆరోగ్యంలో ఇంకొంచెం అంటే ఉన్నదే చాలా బాగా చేస్తున్నారు. దాన్ని ఇంకా ప్రతి చోట కూడా మీరు చూస్తే అమౌంట్స్ అన్నీ కూడా పెరిగాయి. అవ్వాతాతలకి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, బీసీ సంక్షేమాలు కానీ అన్నీ కూడా పెంచుకుంటూనే వచ్చారు. అండ్ ఆ సంక్షేమాన్ని ఇంకా ఎక్కువగా అందిస్తామని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా బాగా అంటే లైక్ ఇప్పుడే ఇంత బాగుంది, ఇంకా బాగుంటుంది, అమ్మా జగనన్న రావాలి, ప్రతి ఒక్కళ్ళు అదే మాట. అదే నేను అంటూ ఉంటా, ఆయన అవ్వాతాతలు, ఆయన అక్క చెల్లెమ్మలు, ఆయన అన్నదమ్ములు అంతే, వాళ్ళు చూసుకుంటారు. మనం చేసేది ఏమీ లేదండి అస్సలు. రైట్, శ్యామల గారు వంగ గీత తరపున పిఠాపురంలో మీరు ప్రచారంలో పార్టిసిపేట్ చేశారు. అక్కడ బై వాక్ కూడా మీరు ప్రచారంలో నడిచారు చాలాసేపు. ఐ సా యూ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ ఆ టైంలో బిఫోర్ పోలింగ్ ఆల్సో. ఇప్పుడు ప్రజెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటే అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ బెట్టింగ్లు అక్కడే ఎక్కువ. మీరు గ్రౌండ్ రియాలిటీ చూసారు కదా, మీ ఎగ్జిట్ పోల్ ఏంటి యాక్చువల్లీ? మీరు ఏం చెప్తారు, ఎవరు గెలుస్తారు? నేను అప్పుడు ఒకటే చెప్పా, ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అక్కడ గెలిచేది వంగ గీత గారే పక్కా. బట్ ఆవిడ 8 నుంచి 15,000 ఓట్లతో ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది చాలా సర్వేలు చెప్తున్నమాట. ఓకే, సర్వేలు చెప్తున్నమాట, రిజల్ట్స్ కాదు కదా. 4వ తారీఖున తెలుస్తుంది కదా.